కీర్తనలు 84వ కీర్తనలో 7వ వచనాన్ని చదువుకుందాం. 84లో 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. మళ్ళా చదువుకుందాం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నాయన మీకే వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్దిమందిగా మేము కూడుకొని ఉండగా ఈ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో కూడా మాట్లాడి బలపరిచి దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. కరుణించు ప్రభువా, దయ చూపించమని నీ కృపగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను. నీ దాసుని పైన అభిషేకం దయచేయండి. వింటున్నారు వారి హృదయాలను తెరవ చేయండి. నీ సన్నిధి ఇక్కడ ఉంచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి 84వ కీర్తనలో మనం చదువుకున్న భాగాన్ని చూసినప్పుడు 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడు. అంటే దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ప్రజలు, విశ్వాస మార్గములో నడుస్తున్నటువంటి ప్రజలు. ఎక్కడ నడుస్తున్న వాళ్ళు? విశ్వాస మార్గములో నడుస్తున్నటువంటి ప్రజలకి ఏం జరుగుద్దంటే చెప్పండి, నానాటికి రోజులు గడుస్తున్న కొద్దీ వారికి ఏం కలుగుతుందంట? వారికి బలము వృద్ధి చెందుతూ ఉంటుందంట. వారి బలం ఏమవుతుంది చెప్పండి? నానాటికి వారు బలాభివృద్ధి నందుదురు. అది కానీ మనిషి జీవితంలో రోజులు గడుస్తున్న కొద్ది ఏమైపోతాడు? మామూలుగా అయితే ఏమవుతాడండి? వయసు పెరుగుతూ ఉన్న కొద్ది ఏమవుతాడు? బలహీనుడు అయిపోతాడు. శారీరకంగా నీరసం వచ్చేస్తుంది, అలసిపోతాడు, ఓపిక తగ్గిపోతాయి, శారీరకంగా బలహీనంగా అయిపోతాడు. ఏది ఒక సామాన్యమైన మానవుడిగా ఉంటే. అయితే దేవుని వలన ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని చేత బలపరచబడుతూ వస్తారో వారు ఏమవుతారు చెప్పండి? నానాటికి వారు బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేస్తారంట. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా ఇంకా బలము వృద్ధి చెందుతూ ఉంటుంది, బలము వృద్ధి చెందుతూ ఉంటుందంట. తగ్గిపోవాల్సిన బలం ఏమవుతుంది చెప్పండి? పెరుగుతూ ఉంటుంది. ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు ఏం రాశాడంటే, మరి 5వ వచనం చదవండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఎవరి వలన? ఎవరి వలన బలము నొందేవాళ్ళు? దేవుని వలన. దేవుని వలన ఎవరైతే బలం పొందుతారో, అవునా? ఇప్పుడు నేను చిన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏం తెలుసు? దేవుని గురించి ఏం తెలుసు అంటే, దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. ఎలాగంటే ఒకరోజు చిన్నప్పుడు నాకు డబ్బులు దొరికితే చక్కగా ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి అవి ఇవి కొనుక్కుని చాలా సరదాగా అవన్నీ నాకు కావాల్సినవి కొనుక్కొని తినేశాను.
కానీ ఒకరోజు ఏమైందంటే నా క్యారేజీ మర్చిపోయి ఆ క్యారేజీ పోగొట్టుకున్నాక నాకేం గుర్తొచ్చిందో తెలుసా? ఏం గుర్తొచ్చింది? ఆ రోజు డబ్బులు తీసుకున్నాను నేను, రోడ్డు ఎంపు వస్తుంటే కింద పడిపోయి ఉన్నాయని. ఆ డబ్బులు తీసుకుని నేను ఎవరియా అని అడగకుండా చక్కగా జేబులో పెట్టుకుని ఏం చేశాను, అవి కొనుక్కుని చక్క తీర్చేలా చిన్నోడినే, బాగా చిన్నోడిని. ఎంత అంటే 4వ తరగతి 5వ తరగతి చదువుతుంటాను, లేకపోతే 8, 9 చదువుతున్నాను. 10-12 ఏళ్ళు ఉండొచ్చు నాకు. కానీ నా ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నా క్యారేజీ పోవటంలోనే ఏం అర్థమైందండి నాకు, నేను అనవసరంగా డబ్బులు వాడుకున్నాను. నేను వాడుకుంది 30 రూపాయలే కానీ నా క్యారేజీ 60 రూపాయల క్యారేజీ పోయింది అనిపించింది నాకు. ఏం అర్థమైంది నాకు? నేను వాడుకుంది 30, కానీ 60 రూపాయల క్యారేజీ పోయింది. బాబోయ్, ఇంకెప్పుడు కూడా ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పని దేవుడు నాకేమి నేర్పించాడు అంటే, ఏమి నేర్పించాడు? ఇంకోసారి అలా ఉచితంగా దొరికింది కదా అని తీసుకుంటే 1000 రూపాయలు తీసుకున్నాం అనుకో, నీ 2000 పోతాయి, జాగ్రత్త అని దేవుడు నాకు ఒక నిజంగా. మరి లేకపోతే నా ఆలోచన అక్కడికి ఎందుకు వెళ్ళిపోయింది? డబ్బులు దొరికి ఛానల్ అయిపోయింది, క్యారేజీ పోయింది, ఛానల్ తర్వాత నా క్యారేజీ పోయింది. అంటే దేవుడు నాకేమి నేర్పిస్తా వచ్చాడు? ఇలాంటివి చేసావనుకో ఊరికే దొరుకుతున్నాయి కదా అనుకుంటే నీ అంతకంటే 2 ఇంతలు పోతాయి, జాగ్రత్త అని చెప్పని నేర్పించాడు. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా జాగ్రత్తగా. డబ్బుల దగ్గర కావచ్చు, ఏ విషయంలో అయినా అమ్మ బాబోయ్ ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయంటే నాకేమనిపిస్తుంది తెలుసా? అమ్మో ఇచ్చేయాలి అని అనిపిస్తుంది. మొన్న కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక వస్తువులు కొంటే ఆయన ఏమిచ్చాడు, నేను ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా ఇచ్చాను, ఆయన అందులో సగం తిరిగి నాకు ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు? సగం డబ్బులు తిరిగి నాకు ఇచ్చాడు. నేను 2 కేజీలు తీసుకున్నాను అనుకోవట్లేదంట ఆయన, 1 కేజీ తీసుకున్నాను అనుకుంటున్నాడు. 2 కేజీలు ఎంత అంటే 120 రూపాయలు అండి అన్నాడు. నేను 120 రూపాయలు ఇస్తాను, ఆయన తిరిగి నాకు 60 రూపాయలు ఇచ్చాడు. నేను కింద పైన చూస్తాను, ఇదేంటి ఇచ్చాడు సార్, ఇదేంటండి నాకు 60 ఇచ్చారు, నేను ఇచ్చింది 120 సరిపోయినాయి కదా అంటే, ఎలా సరిపోయినాయి అంటున్నాడు. అవునండి మీరు తీసుకున్నది కేజీ కదా అంటున్నాడు. కేజీ కాదండి 2 కేజీలు తీసుకున్నాను. అలాగా, అయ్యో నేను పొరపాటున మీకు ఇచ్చానండి అని చెప్పాను అంటున్నాడు. అవునా? కనుక ఏంటంటే చాలా మార్లు దేవుడు మనకి ఏం కలగజేస్తూ వచ్చాడు అంటే బలాభివృద్ధిని కలగజేస్తూ వచ్చాడు. ఏం కలగజేశాడండి? మన బలాన్ని ఎక్కువ చేస్తూ వచ్చాడు. మన బలం అంటే ఏమనుకుంటాం మనం? 50 రూపాయలు ఇస్తే 120 రూపాయలకి బదులు మళ్ళీ తిరిగి నాకు 60 ఇచ్చాడు, చాలా బలం వచ్చేసింది అనుకుంటున్నాం మనం. జేబులో పెట్టుకుని అమ్మయ్య తిరిగి 60 రూపాయలు వచ్చేసింది నాకు అని చాలా బలం ఫీల్ అయిపోతాం మనం, చాలా బలం వచ్చేసింది అనుకుంటాం. అవునా? కానీ దేవుడు ఏమి నేర్పించాడు? నువ్వు ఎలా బలం పొందాలో దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. మనం ఎలా బలం పొందాలి, ఎలా పొందగలవు నువ్వు అని దేవుడు నాకు నేర్పించాడు. అంటే నీది కాని దాన్ని నువ్వు తీసుకుంటే నువ్వు ఆ రోజు నీ దగ్గర ఉన్న వాటిలో 2 పోగొట్టుకుంటావు అని చెప్పని దేవుడు నాకు నేర్పించాడు. నీది కాని దాన్ని తీసుకుంటే 2 పోగొట్టుకుంటావు నువ్వు అని దేవుడు నాకు నేర్పించాడు. ఒక భయం పెట్టాడు నా మనసులో, ఒక భయాన్ని దేవుడు నాకు నా మనసులో పెట్టి ఏం చేశాడు అంటే ఇంకెప్పుడు కూడా అలా చేయకుండా ఉండడానికి దేవుడు నాకు నేర్పించి ఏం చేశాడు అంటే నన్ను ఏం చేశాడు? బలవంతుణ్ణి చేశాడు దేవుడు. మనం ఏమనుకుంటాం? అర్రరే బలహీనం అయిపోయాం అనుకుంటాం, అనవసరంగా వచ్చిన దాన్ని పోగొట్టుకున్నాం అనుకున్నాం. అరే ఒక చిన్న అబద్ధం చెప్తే జరిగిపోయేదాన్ని అనవసరంగా పోగొట్టుకున్నాను అనుకుని మనం ఏమైపోతాం? దేవుని దృష్టిలో బలహీనం అయిపోతాం. ఏమైపోతామండి? బలహీనం అయిపోతాం. కానీ దేవుడు నన్ను అలా ఎన్ని ఇబ్బందులన్నా పడినాయి అలాగే ఉంటూ వచ్చాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చాయి చెప్పాగా.
ఒకసారి బంగారపు గొలుసు దొరికింది, ఇచ్చేసా. పెద్ద గొలుసు. నేను వస్తుంటే రోడ్డు మీద పడి ఉంది. అది తీసి మా పక్క ఇంట్లో వాళ్ళని అడిగితే మాదేనని చెప్పి అన్నారు. వాళ్ళకి ఇచ్చేసా. భయం. తర్వాత ఏమైందంటే విజయవాడలో ఇంత పెద్ద డబ్బులు కట్ట పడిపోయింది రాత్రి. విజయవాడలో నా ఫ్రెండు నేనే కలిసి వెళ్తే నేనే చూసా ఆ డబ్బులు కట్ట ఇంత కట్ట పడిపోయింది అక్కడ. ఎవరు చూడలే. మా ఫ్రెండ్కి చెప్పా, చూసేవారు అరే డబ్బులు కట్ట పడిపోయింది అక్కడ అంటే, మావాడు వెళ్ళి ఏం చేశాడు, వెళ్ళిపోయి ఆ కట్ట మీద కాళ్ళు వేసి ఇలా ఎవరికీ కనపడకుండా రెండింటి మీద నేను నిలబడ్డాడు. ఎవరికి కనపడకుండా వెళ్ళి ఆయన ఇప్పుడు హోమియో డాక్టర్ అనూప్ కుమార్ అని మా ఫ్రెండ్ ఇంటర్లో నుంచుని ఏం చేశాడు, ఎవరికి తెలియకుండా నెమ్మదిగా అందరూ ఎవరు చూడనప్పుడు ఒంగున కట్టది జైలు పెట్టుకుని డబ్బులు కట్ట. కానీ దేవుడు నాకేం గుర్తొస్తుంది, క్యారేజీ గుర్తొస్తుంది. క్యారేజీ గుర్తొస్తుంది. అప్పుడు నేను అన్నాను మా ఫ్రెండ్, సరే పాపం ఎవరో కానీ ఒక ఆయన ఇక్కడ నుంచున్నాడు తెల్ల బట్టలు వేసుకుని, ఆయన ఇప్పుడే ఇటు వెళ్ళిపోయాడు, ఆయన్ని పడిపోయిందేమో అని చెప్పని నేనేం చేశానంటే యోహాన్ విన్ కనుక నేను మా వాడితో చెప్పాను, ఆయన ఏమరా పాపం నైట్ కదా బాధపడతా ఇబ్బంది అవుద్ది, ఇచ్చేద్దామంటే వాడు కూడా అన్నాడు ఇచ్చేద్దాం అన్నాడు. మేమిద్దరం నడుచుకుంటా ఆ దగ్గరలో ఒక సినిమా హాల్ ఉంది, దాని పేరు ఏదో ఇప్పుడు నాకు గుర్తులేదు, ఆ కాలువ పక్కన విజయవాడలో అదేదో సినిమా హాల్ అది, మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు. అక్కడికి వెళ్తే ఈ లాల్చి వేసుకున్న ఆయన ఉన్నాడు, నుంచున్న ఆయన ఉన్నాడు అని మేము వెళ్ళి అడిగితే చూసుకుని అమ్మ నాయనండి అన్నాడు. మరి ఆయనే కదా మనకు తెలియదు లేదు, నాయన తమ్ముడు అని చెప్పాను అన్నాడు. ఇదిగా అని చెప్పాను, ఆ కట్ట ఇచ్చేసాడు. ఆ తమ్ముడు టీ తాగి వెళ్తారు కానీ ఉండండి అంటే వద్దులేండి అని చెప్పని మేమిద్దరం అక్కడి నుంచి వచ్చేసాం. అంటే దేవుడు చాలా మార్లు మనం నష్టమని అనుకున్నది దాన్ని అది మనం నష్టం అనుకుంటాం, కానీ అది దేవుని ద్వారా అంతకంటే 4 దేవుడు దీవెన మనకి ఇస్తాడు. అంతకంటే ఎంత ఇస్తాడు చెప్పండి? 4 ఇస్తాడు. మనం దొరికింది కదా తీసుకుంటే 2 పోతాయి మనకి. కానీ దేవుడు మనకి నేర్పించిన పాఠాన్ని మన జీవితంలో అనుసరించి ఎన్ని ఇబ్బందులు పడటానికైనా ఇష్టపడినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ఇస్తాడు? 4 ఇస్తాడు. అది నేను చెప్పింది పాపం చేశాడు. అవునా? నేను నేర్పించిన పాఠం ఇప్పటికీ గుర్తుంది మనసులో, అంతేగా. యోనాకి పాఠం నేర్పించాడు ఇందాక దేవుడు, నేర్పించాడా? లేకపోతే యోనా ఏమనుకుంటున్నాడు, నా కోపం న్యాయమే ప్రభువా, నువ్వు అలా చేయమని నాకు తెలుసు అంటే నువ్వు వినలేదు అంటాడా? అనడా? అంటాడు. నినివే పట్టణాన్ని నాశనం చేస్తాను అన్నావు, నువ్వు నాశనం చేయవు ప్రభువా, నేను వెళ్ళనంటే బలవంతంగా నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి, మరి ఇప్పుడు నాశనం చేయలేదు నువ్వు, అవునా అని అంటే దేవుడు యోనాకు పాఠం నేర్పించడానికి సొర చెట్టును మొలిపించాడు. నేడొచ్చింది, అబ్బా ఎంత చల్లగా ఉంది, అవునా? వేసవికాలం మనం కూడా ఏమనుకుంటాం, ఏసీ ఉంటే బాగున్నా, ఉదయం నుంచి సాయంకాలం నాకు నిద్రపోవచ్చు అనుకుంటాం, అవునా? ఈ వేడిని తట్టుకోవడానికి ఏమనుకుంటామంటే అబ్బా ఎంత చక్కగా ఉందండి, భలే నిద్రపోవచ్చు అని చెప్పాను అనుకోండి. ప్రార్థన కూడా చెయ్యి, బైబిల్ కూడా చదవం, అవునా? ప్రార్థన చేయము, బైబిల్ చదవము, ఏం చదవం, దేవానికి స్తోత్రం అనుకుంటాం. చక్కగా నిద్ర ఇచ్చావు ప్రభు, రాత్రి అంతా చక్కగా చల్లగా ఉంది, హాయిగా పడుకున్నాను అనుకుంటా. అందుకే దేవుడు మనం అనుకున్నాయన్నీ ఇవ్వడు దేవుడు కొన్నిసార్లు, అవునా? మనం అనుకున్నాయన్నీ ఇచ్చేసాడు అనుకోండి. కనుక యోనాకో పాఠం నేర్పించాడు దేవుడు. అంటే యోనాని దేవుడు ఏం చేశాడు చెప్పండి? బలపరిచాడు. ఏం చేశాడండి? బలపరిచాడా లేదా చెప్పండి? నువ్వు కోపించడం న్యాయమా యోనా చెప్పు అన్నాడు. నువ్వు కోపించడం న్యాయమేనయ్యా? నువ్వు నాటలేదు, నువ్వు నీళ్లు పోయలేదు, దానంతట అదే పెరిగి అది చనిపోతే నీకు అంత కోపం వచ్చింది కదా, మరి నాకెంత కోపం రావాలి యోనా చెప్పు, అవునా? నినివే పట్టణస్తుల్ని నశింప చేయటం ఇష్టం లేకే నిన్ను వెళ్ళమన్నాను నేను, నువ్వేం చేసావు?
నా మాటను పట్టించుకోకుండా పారిపోవాలనుకున్నావు. ఏం చేయాలనుకున్నావు అంటే దేవుడు చూడండి, నినివే పట్టణస్థులకి దేవుని వాక్యాన్ని తెలియజేయటం కోసం, యోనాని అక్కడికి పంపించటం కోసం దేవుడు చేసిన కార్యములన్నిటిని చూసినప్పుడు దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత న్యాయవంతుడు. అంతేగా, నినివే పట్టణస్థులు నాశనం చేయొచ్చు దేవుడు, చెప్పక్కర్లా, చెప్పాల్సిన అవసరం ఉందా? అది ఆయన చేతి పనులు. ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, తయారు చేశాడు కనుక మన చెప్పి చేయక్కర్లా ఆయన. కానీ ఏం చేశాడు, వాళ్ళకి తెలియచేయాలి. ప్రతి ఒక్కరికి తాను పాపిననే విషయాన్ని తెలుసుకునేటట్టు చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. తాను పాపిని అని ఒక వ్యక్తి తెలుసుకున్నాడంటే అతను ఏమైనట్టు చెప్పండి, దేవునిలో బలవంతుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి, దేవునిలో బలవంతుడయ్యాడా లేదా? ఏం జరిగింది, తనలో ఉన్న పాపాన్ని ఎరిగినప్పుడు అతడు, అయ్యా నేను పాపిని ప్రభువా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టి సిలువలో చనిపోయావు దేవా, నేను ఎంత ఘోరమైన పాపినో తెలుసా, నా తల్లిదండ్రుల మాట వినలేదు ప్రభువా, నేను చేయవలసిన పనులు చేయలేదు ప్రభువా, నా జీవితంలో నేను ఎవరికీ సరిగా చేయవలసిన బాధ్యత చేయలేదు ప్రభు అని ఒక వ్యక్తి తెలుసుకోవటం ద్వారా అతనికి ఏం కలుగుతుంది అంటే, ఏం కలుగుతుంది చెప్పండి, బలం కలుగుతుందో కలగదా చెప్పండి, అవునా? ఇప్పుడు పాపి తాను పాపినని గుర్తించటమే దేవునిలో బలవంతుడు. అంతేగా, తన తప్పును తెలుసుకుంటే ఏం చేస్తాడు, ఇక మీదట నేను పాపము చేయకూడదు. తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు అన్నమాట, నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను, ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు అన్నాడు. అంటే ఏం పొందాడు చెప్పండి, మారు మనసు పొందటం మూలంగా ఏమొచ్చింది చెప్పండి, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళే ధైర్యం వచ్చింది. అవునా? లేకపోతే వెళ్ళగలరా? నాన్న నీ కొడుకు నేను చెప్పుకోగలరా? అయ్యా నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయావు, నువ్వు ఇంకా నా కొడుకు ఏంటి, నా భాగం పనిచేయమన్నావు, నా మాట వినలేదు, నా మాటను తోసేసి తీసుకొని వెళ్ళిపోయి ఆస్తంతా దుర్వ్యాపారము చేసి వేశ్యల చేత సమస్తాన్ని పాడు చేసుకున్నావు, ఇంకప్పుడు నువ్వు నా కుమారుడు అని ఎలా అనిపించుకుంటావు అని అంటాడేమనే భయం. తండ్రి దగ్గరికి వెళ్తాడా చెప్పండి? ఆస్తంతా పాడు చేసినాక మన నాన్న దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం. కానీ ఎప్పుడు బలం వచ్చింది చెప్పండి మళ్ళీ ఇతనికి, నేను వెళ్ళి నా తండ్రితో ఎలా చెప్తా, ఒక కూలివాన్లాగా నా తండ్రి దగ్గర ఉంటానని చెప్తా. అప్పుడు ధైర్యం వచ్చింది. ఎలా వచ్చింది, తన పాపాలను ఒప్పుకుంటాను అనుకున్నాడు. తండ్రి పరలోకమునకు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను, ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు పోగొట్టుకున్నాను నాన్న అని చెప్దాం అనుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నా, మా నాన్న ఖచ్చితంగా అంగీకరిస్తాడు అనుకున్నాడు. అలా కాకుండా వెళ్ళి, నాన్న నేను మీ చిన్న కొడుకునా అని చెప్తే, ఎప్పుడో మా చిన్న కొడుకు చచ్చిపోయాడు అయ్యా నువ్వు. మా చిన్న కొడుకు ఏమైపోయాడు, చచ్చిపోయాడు, చానాలు అయిపోయింది, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఆస్తిని పంచిపెట్టమన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడేమని భయం. అంటే మారు మనస్సు ద్వారా దేవుడు ఏం కలగజేశాడు చెప్పండి, మనకి బలాన్ని కలగజేశాడు. అవునండి, బలాన్ని కలగజేశాడు. అవునా? ఎంత బలమో తెలుసా? మనము దేవుని శిక్ష నుంచి తప్పించబడినంత బలం. పాపం చేసిన మూలంగా ఏమొస్తుంది చెప్పండి, దేవుని దగ్గర నుంచి మనకేం మళ్ళీ వెళ్ళి మొహం కడుకురండి ఒకసారి మీరు. కనుక ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనకేమో రావాలి అంటే శిక్ష రావాలి, అంతేగా. కానీ మారు మనసు పొందటం మూలంగా ఏం జరిగిందంటే బలం వచ్చింది. మనకి ఏమొచ్చిందండి, మనకి బలం వచ్చింది. ఈ విధంగా దేవుడు అంటే దేవుని యొక్క వాక్యములో దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి, ఏం చేస్తూ వచ్చాడు, దేవుడు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? అవునా? వారు నానాటికి ఏమవుతారంట, బలాభిను వృద్ధి నొందుతారు. అది
వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడు. నినివే పట్టణస్తులకి ఏమొచ్చింది? బలం వచ్చిందా? దేవుడు కబురు చేసినప్పుడు ఏం చేశారు వాళ్ళు? అయ్యో ఇంకే దేవుడు మనల్ని నశింపజేస్తాడంట, కనుక మనం ఓ పని చేద్దాము. ఎవరు ఆ సింహాసనం మీద నుంచి ఆ దేశపు రాజు కూడా కిందకు దిగి కూర్చున్నాడు. కూర్చొని గోనెపట్ట కట్టుకుని దేశమంతా చాటించాడు. ఏమని చాటించాడు చెప్పండి? ఏమని? ఎవరు భోజనం చేయొద్దు, ఎవరు మంచినీళ్ళు తాగొద్దు, అందరూ ఉపవాసం ఉండి ఆ దేవుని దగ్గర మొరపెడదామన్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడు చెప్పండి? ఆ పశువులకు కూడా నీళ్లు పెట్టొద్దు, ఆహారం వేయొద్దు అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది చెప్పండి? వాళ్ళకి దేవుడు అంట వాళ్ళని నశింప చేద్దాం అనుకున్నటువంటి దేవునికి వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు, దేవుని ఎడల వారికి ఉన్నటువంటి భయాన్ని చూసినప్పుడు వారిలో ఏం కలిగింది? దేవునికి ఏం కలిగింది? వారి పట్ల పశ్చాత్తాపడి తాను చేయుదునని చెప్పిన కార్యము ఆయన చేయుట మానేశాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి ప్రతిదినము ఏం దయచేస్తున్నాడు చెప్పండి? మన బలాన్ని ఏం చేస్తున్నాడు? ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో ఆ వాక్యానికి అనుగుణంగా తన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ మధ్య ఏం ప్రజలకి వాక్యం వింటున్నారు, ఈయన ఏమంటున్నారు తెలుసా? బా ఎంత మంచి వాక్యం చెప్పాడు అన్నారు. అంతే. ఏం చేశారంట? ఎంత మంచి వాక్యం అంటే అసలు వీళ్ళు ఏమి స్వీకరించాలన్నమాట. అది భలే వాక్యం చెప్పాడండి మా పాస్టర్ గారు ఈరోజు. అవునా? వాళ్ళ మీటింగ్కి వెళ్తే బ్రహ్మాండంగా వాక్యం చెప్పారు. అది కాదుగా నీకు బలం రావాల్సింది ఎక్కడ చెప్పండి? ఆ వాక్యమును అనుసరించి నీ జీవితాన్ని సరి చేసుకోవటం. ఎలా ఉన్నారు తెలుసా విశ్వాసులు చెప్పనా? అసలు నేను సరి చేసుకోవడానికి ఏమీ లేదు బ్రదర్, అసలు నేనంతా దేవుని ఎదుట చాలా పవిత్రుడిగా పరిశుద్ధంగా ఉన్నాను అన్నట్లుగా అయిపోయారు మనిషి. అయిపోయారా లేదు చెప్పండి? అయ్యో ఈరోజు చెప్పిన వాక్యం నన్ను బట్టేనయ్యా అనేవాళ్ళు ఎవరున్నారు? ఇంటికి రావటంలో నీ గురించి చెప్పాడంటే భార్య. అవునా? భార్య ఏమంటది? నీ గురించే చెప్పారు, నీ కోపం ఎక్కువని చెప్పాడంటే ఆయన ఏమంటాడు? నీ గురించి చెప్పాడు, నీకు అర్థం కాలేదా? ఆయన ఇదిగో ఫలానా టైంలో ఈ మాట చెప్పాడు అని చెప్పని వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే నీ మీద అంటే నీ మీద అని చెప్పుకుంటారు తప్ప నిజమేనండి నా కోపాన్ని గురించే దేవుడు మాట్లాడాడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరూ లేరు. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే నీ గురించే చెప్పాడు దేవుడు అంటే నీ గురించే. అవునా? ఎంత ఆశ్చర్యం! అంటే వాక్యమని సరి చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. దేవుని ద్వారా నేను అంటే ఎలా ఉందన్నమాట? నేను నా అసలు సరి చేసుకోవడానికి నా దగ్గర ఏమి లేదు బ్రదర్, నేను చాలా బాగున్నాను, అసలు నా అంతటి వాళ్ళు ఎవరు ఉండరో తెలుసా మీకు? నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. భలే వాక్యం చెప్పారు. ఏం చెప్పారంట? పలానా మీటింగ్ కంటే పరిగెడతా ఉంటారు, చూస్తూ ఉంటాను నేను. మీటింగ్కి వెళ్తారు. మీటింగ్కి వెళ్ళి ఏమంటారో తెలియదు, నాకు అర్థం కాదు. మీటింగ్కి వెళ్ళి ఇన్ని మీటింగులకి వెళ్ళినప్పుడు నువ్వేమి నేర్చుకున్నావు? అవునా? సేమ్ ఓల్డ్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది పరిస్థితి. ఇంటికి రావటంలోనే మళ్ళీ మామూలే, అంతా మామూలే, ఏం మార్పు లేదు. మరి మనం బలం పొందుతున్నామా లేకపోతే బలహీనం అవుతున్నామా చెప్పండి? అందుకే దేవుని బిడ్డలు నెమ్మదిగా ఏమవుతున్నారంటే బలం పొందడానికి బదులుగా దినాలు గడిచే కొద్దీ బలహీనలు అయిపోతున్నారు. దినాలు గడిచే కొద్దీ ఏమైపోతున్నారు? బలహీనలు అయిపోతున్నారు. ఏం చెప్పనయ్యా, ఎన్నో బాధలయ్యా. అదేంటి? దేవుని యందు విశ్వాసం ఉంచావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, మళ్ళీ వచ్చి ఏమంటారు చెప్పండి? చెప్పలేనయ్యా, ఎన్నో బాధలయ్యా, ఏం చెప్పనయ్యా అని చెప్పంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఏమీ బలం పొందట్లే నువ్వు వాక్యం ద్వారా. ఏ బలము కూడా నీకు కలగటం. మరి ఇంత క్రితం నేను ఈ చర్చి పెట్టకముందు ఒక సంఘం ఉండేది. వాళ్ళు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. నేను వెళ్ళే చర్చి మానేశానని తెలిసి, మరి అయ్యా నువ్వు మా చర్చికి ప్రతి నెల 2వ వారం వచ్చి
వాకింగ్ చెప్పాలి, ఆ రోజు బల్లారాధన ఉంటుంది అని చెప్పారు నాతో. సరే నేను కూడా ఎట్లాగో మానేసి ఉన్నా కదా, అలా నెలకి 5 రోజులు 5 చర్చెస్లో వాకింగ్ చెప్పడానికి నాకు అవకాశం ఏర్పడింది. సర్లే వాళ్ళకి వాకింగ్ చెప్పమంటున్నారు కదా, నేను ఎలాగో మానేసిన తర్వాత కొద్ది కాలం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. ఏం వెళ్ళేది కానీ వాళ్ళ అమ్మవారితో చర్చికి నేను వెళ్ళకుండా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, సరే ఈ విధంగా ఫస్ట్ వారం ఒక చర్చి, 2వ వారం ఇంకొకళ్ళు, 3వ వారం ఇంకొకళ్ళు, 4వ వారం ఇంకొకళ్ళు అలా పిలిచారు నన్ను. ప్రతి నెల ఇక నాకు షెడ్యూల్ అనమాట. ఫస్ట్ వారం వస్తే పలానా చోటుకి వెళ్ళాలి, సెకండ్ వారం వస్తే ఇంకో చర్చికి వెళ్ళాలి, పలానా చోటుకి వెళ్ళాలి, థర్డ్ వారం వస్తే ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇలా ఫిక్స్ అయిపోయా. సరే నేను ఆ బల్లారాధన ఇచ్చే చర్చికి వెళ్ళినప్పుడు ఛానల్ చెప్పా. అక్కడ 2-3 నెలలు 5-6 నెలల దాకా వాకింగ్ చెప్పా. ప్రతి 2వ వారం బల్లారాధన ఉంటుంది అన్నమాట. నేనే బల్ల ఇవ్వాలి. సరే చెప్పారు, సరే అని చెప్పాను. పెద్దోళ్ళు కదా ఇద్దరు అని చెప్పి, ఇద్దరు నాకు బాగా తెలిసిన వాళ్ళు. అయితే అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు వాకింగ్ చెప్పిన ఒక ఆయన నాతో ఏం చెప్పాడంటే, తమ్ముడు నాకంటే చిన్నవాడే, అన్న అక్కడికి వెళ్తున్నామంటగా అన్నాడు. అవునన్న. వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం వెళ్ళనప్పుడు అంట ఈ వాక్యం మమ్మల్ని పిలవక ముందు ఎవరు ఒకరోజు ఒక వాక్యం ఆమె ఎవరు పాస్టమ్మ గారు, ఒక వాక్యం ఆయన చెప్పేవాడు. ఒకే రోజు 2 వాక్యాలు చెప్పాలి. ఒక వాక్యం ఏమో ఆయన చెప్పేవాడు, పాస్టమ్మ గారు చెప్పేది. 2వ వాక్యం ఏమో ఆయన చెప్పేవాడు. ఈ వాక్యం ఎలా ఉండేదంట, ఈయన చెప్పినాడు ఆమె గురించి చెప్తుండేవాడు అంటే. ఆమెను అర్థమైందా మీకు? ఈయన నిలబడి ఆమెనే పాస్టమ్మ గారిని ఉద్దేశించి చెప్పాడు, ఆమె ఇది నేర్చుకోవాలి. ఇండైరెక్ట్గా ఆ వాక్యం అంతా ఏముండేదంటే పాస్టమ్మ గారిని ఉద్దేశించి ఇంకా అవన్నీ వినపడకుండా కనపడకుండా చెప్పేవాడంట. తర్వాత ఏమొచ్చేదంట ఇంకా కౌంటర్ అన్నమాట దానికి. ఆయన ఏదైతే చెప్పాడో దానికేమో కౌంటర్ వేసేదంట. అది చెప్తే నాకు చాలా నవ్వు వచ్చింది. నేను కాదు కానీ ఆ తమ్ముడు బాగా నవ్వు వచ్చేటట్టు చెప్పాడు నాకు. ఎంతసేపు నవ్వేంటే, అన్న అక్కడ పరిస్థితి అలా ఉంటుంది, నువ్వు ఈ మధ్య వెళ్తున్నావు అంటగా అన్నాడు. అవునే 2 మరి ఎవరు చెప్తున్నారంటే 2 నేనే చెప్తున్నా అన్న. ఆరాధన వర్తమానం నాతోనే చెప్పిస్తున్నారు, బల వర్తమానం కూడా నేను వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఎవరు నుంచోరన్న. అలాగన్నా అంతకుముందు ఇలా ఉండేదంటే, అందుకే ఆ చర్చిలో వాళ్ళందరూ గొడవ అన్నా నా దగ్గర చెప్పి నేను కొన్నాళ్ళు చెప్పాను అని చెప్పుకొచ్చాడు. కనుక ఏంటంటే చాలా మార్లు మనం ఏమనుకుంటాము అంటే, ఏమనుకుంటాం అసలు నేను సరి చేసుకోవడానికి నాకు అసలు ఏమీ కూడా లేదన్నట్టుకుంటారండి విశ్వాసం. అవునా? ఏమీ లేదంట అసలు సరి చేసుకోవడానికి. అంతా నేర్చేసుకున్నాను, ఇంకా నేను సరి చేసుకోవాల్సింది ఏది కూడా లేదు అని కాదు. ఇక్కడ ఏమని రాయబడింది దేవుని వాక్యం 7వ వచనంలో, వారు దినాలు నానాటికి ఏంటంటే చెప్పండి, అంటే రోజులు గడుస్తున్న కొద్దీ రోజు ఒక రోజు నుంచి 2వ రోజు, 2వ రోజు నుంచి 3వ రోజు, 3వ రోజు నుంచి 4వ రోజు, ఇలా రోజు ప్రతిరోజు కూడా ఏమవుతారంట, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేస్తారు. వాళ్ళ జీవిత యాత్ర అంతా కూడా రోజులు గడుస్తున్న కొద్దీ వారికి ఏం కలుగుతూ ఉంటుందంటే బలము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏమవుద్దండి? వారి బలము వృద్ధి చెందుతూ ఉంటుందంట. రోజులు గడుస్తున్న కొద్దీ వారి బలము పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతుంది చెప్పండి? బలం అంటే రోజు మటను చికెను ఇది తింటే పెరిగేది కాదు, ఆత్మ సంబంధమైన బలం అది. అవునా? పరలోక సంబంధమైనటువంటి బలం. అవునా? అంటే గొప్ప శాంతి సమాధానం కలిగిన జీవితంలో ఇంకా వాళ్ళు ఏమవుతారు, బలాభివృద్ధిని పొందుచు ప్రయాణం చేస్తారు. అవునా? ఎక్కడో మనం ఆగిపోయి ఉంటాం. ఎక్కడో మనం ఎలా ఆగిపోయాం చెప్పండి? దేవుని వాక్యం మనల్ని సరిచేయకపోతే, ఎక్కడో ఒక చోట ఆగిపోయాం. ఎలా ఆగిపోయాం చెప్పండి? బ్రదరు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానండి, వాళ్ళని మాత్రం క్షమించలేను బ్రదరు.
అంటే ఏమైపోయాం? అక్కడే ఆగిపోయాం. దేవుడు అన్నాడు, ఒకవేళ నీకు ఏదైనా విరోధం ఉంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించు అన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేయాలి? వారిని క్షమించు అన్నాడు. లేదా నీ మనసులో నుంచి ఆలోచనని తీసేసుకో. నీ మనసులో నుంచి తీసేసుకో. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే ఇంకా సంతోషం. ఇది నా దేవుడు అన్నాడుగా, యోనాతో ఏమన్నాడు? కోపించుట న్యాయమా? కోపించుట న్యాయమా యోనా అని అడిగాడు. అంటే నీ కోపం న్యాయమైందేనా అని అడిగాడు. మరి మన కోపం కూడా న్యాయమైందా లేదా అనేది పరిశీలించుకుని, ఒకవేళ అందులో న్యాయమే ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చు అన్నాడు. పౌలు గారు రాస్తే ఏమని చెప్పారంటే, నీ సహోదరుని హెచ్చరించు, అతనికి తన తప్పు తెలిసేటట్టు చెయ్యి అని చెప్పాను అన్నాడు. ఒకవేళ అయినప్పటికీ అతడు మనసు మార్చుకోలేదనుకో, అతన్ని అన్యునిగా ఎంచుకో. అంటే ఏంటన్నమాట? ఇంకా ఇప్పుడు ఈయన నాకెంతో ఇష్టమైన వాడు అనుకున్నప్పుడు బాధ కలుగుద్ది మనకి. ఆయన ఎవరోనండి ఏదో అంటాడు అనుకుంటే మనకు అంత బాధ కలుగుద్దా? కలగదు. అలా కాకుండా ప్రభుకుమార్ గారు నా గురించి అంతా తెలుసు, నా గురించి ఆయన ఇలా మాట్లాడేటంటే చాలా బాధగా ఉందంటాం. యోహాను నా గురించి తెలుసు కానీ ఇలా మాట్లాడేటంటే చాలా బాధ. కానీ ఎవరో రోడ్డు అమ్మటి వెళ్ళేవాడు ఏమన్నా అంటే ఏమనుకుంటాం? ఆయనకేం తెలుసు అండి, నా గురించి ఆయనకేం తెలుసులే. ఒకవేళ నేను అదేంటయ్యా అలా చేసావని అన్నందుకు అతని కోపం వచ్చి అలా మాట్లాడాడు తప్ప, నేను నా గురించి అతనికి తెలిసి కాదు ఇలా మాట్లాడింది అని చెప్పని మనకంత కోపం రాదు. అవునా? కనుక దేవుడు అన్నాడు, ఒకవేళ నీ పట్ల నీ సహోదరుడు ఒకవేళ మరలా ఆ రీతిగా నడుచుకుంటే నువ్వు అతన్ని ఎలా ఎంచుకోమన్నాడు? అన్యునిగా ఎంచుకో. అంటే ఏంటి అన్నమాట? ఇంకా అతను ఒక పరిచయం ఉన్నవాడి కంటే కూడా నేనంటే తెలియదు అతనికి, అది అనుకోవాలి. అది అంటే నా గురించి సరిగా అర్థం చేసుకోవాలి అతను. నేను వెళ్ళే దారి అతనికి అర్థం చేసుకోవట్లే, అతను నన్ను సరిగా అర్థం చేసుకోవట్లే అనుకోమన్నాడు. నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు కనుక ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? అంతగా బాధ అనిపిస్తుంది. బాధపడం. మనం ఎప్పుడైతే బాధపడ్డామో అప్పుడు బలహీనం అయిపోతాం. అంతేగా? మన తప్పు తెలుసుకోవటం ద్వారా మనం బలవంతులం అవుతాం. మనం పరిస్థితుల్ని సరిగా అంచనా వేయటం ద్వారా, దేవుని ఎదుట మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవటం ద్వారా, దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం పరిశీలించుకోవటం ద్వారా ఏమవుతామంటే, రోజులు గడుస్తున్న కొద్దీ నానాటికి దేవుని బిడ్డలు బలాన్ని పొందుతూ ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళుగా ఉంటారు, బలాభివృద్ధిని పొందుతారు. అంతేగా? కనుక ఏంటంటే ఈ జీవిత యాత్రలో దేవుడు మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడు చెప్పండి? మనల్ని మనం సరి చేసుకుంటూ, దేవుని వాక్యం ఎదుట పరిశీలించుకుంటూ, మనల్ని మనం ప్రతిసారి నువ్వు కోపడిన ప్రతిసారి ఆ కోపం సరైందేనా? ఒక వ్యక్తిని మనం గద్దించినప్పుడు అది సరైందేనా? ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు అది సరైందేనా అని మనం పరిశీలన చేసుకోవాలి. పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము అంటే, గర్వం అనేది ఏమని చెప్పాను నేను? జిగటగల దొంగ ఊబి. గర్వం అనేది ఏంటి చెప్పండి? జిగటగల దొంగ ఊబి అని చెప్పా. అంటే దేవుని దగ్గర నేను ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యం ఏం చెప్పాలో తెలిసినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన విషయం అది ఒక దొంగ ఊబి, గర్వం అనేది. రెండవది అబద్ధముల తట్టు తిరుగువాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? జిగటగల దొంగ ఊబి. రెండవది నాశనకరమైన గుంట. అది అబద్ధం అనేది ఏంటి చెప్పండి? మన నాశనం చేసేది అబద్ధమే. నాశనకరమైన గుంట. గర్వమేమో దొంగ ఊబి. గర్వం ఎలాంటిది? దొంగ ఊబి. అబద్ధం అనేది ఎలాంటిది చెప్పండి?
నాశనకరమైన గుంట. కనుక దేవుడు దావీదు ఏం చెప్పాడంటే, నా సహనంతో నేను దేవునికి కొరకు కనిపెట్టుకుంటే ఆయన నా మొర ఆలకించి ఆయన నన్ను ఏం చేశాడు, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను ఆయన ఏం చేశాడు, స్థిరపరిచాడు అని చెప్పాను. అంటే దేవుడు ఏం చేశాడంటే దావీదుని బలపరిచాడు. అంటే అబద్ధం వైపు వెళ్ళిపోకుండా, గర్విష్టి కాకుండా దేవుడు ఏం చేశాడంటే అతన్ని కాపాడాడు, బలవంతునిగా చేశాడు. అవునా? కనుక ఏంటంటే వాక్యం మనల్ని సరిచేస్తుంది. మనల్ని వాక్యం సరిచేసినప్పుడు మనం ఏమవుతున్నామంటే బలవంతులం అవుతున్నాం. ఏమవుతున్నాం చెప్పండి? ఆ దేవుని వాక్యము మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు సరిచేస్తూ ఉన్నప్పుడు మనం ఏమవుతున్నామంటే బలవంతులం అవుతున్నాం. కానీ మనం ఏమనుకుంటాం చెప్పండి? ఒకవేళ మన స్నేహితుని దగ్గర నేను కోప్పడిన విధానం తప్పు అని తెలిస్తే, అరే క్షమించరా, నేను తొందరపడి మాట్లాడాను, అందులో నేను మాట్లాడింది చాలా తొందరపాటు అని చెప్పని చెప్పడాన్ని మనం ఏమనుకుంటాము అంటే తక్కువ, అంటే నేను ఆడి ముందు తక్కువ అని అయిపోతాను అనుకుంటా. కానీ నువ్వు వెళ్ళి చెప్తే ఏమవుతావు? దేవుని వలన బలవంతుడు అవుతావు. నువ్వే బలవంతుడు. ఎవరు బలవంతులు? వెళ్ళి అరే నేను మాట్లాడింది తప్పు, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, గబాల్ని అలా అనేసాను, తొందరపడి మాట్లాడాను, నన్ను క్షమించు అని చెప్పటం నువ్వు బలవంతుడు అవుతున్నావు. కానీ మనం ఏమనుకుంటాం? బలహీనం అయిపోతున్నాం అనుకుంటాం. నేను బలహీనం అయిపోతున్నాను, వాడి ముందెళ్ళి చెప్పటం మూలంగా నేనేమైపోతున్నానంటే బలహీనం అయిపోతున్నాను, అన్నీ వాడే గెలిచినట్టు అయిపోతుంది అనుకుంటాం. కాదు. కనుక ఏంటంటే దేవునిలో దేవుని బిడ్డలు నానాటికి బలాభివృద్ధి నొందేటువంటి వాళ్ళుగా ఉంటారు. వారి జీవిత ప్రయాణం అంతా కూడా దేవుడు బలము చేత నింపి నడిపించేటువంటి వాళ్ళుగా, అంటే ఏం జరుగుతుందన్నమాట, తమ ఆలోచన చొప్పున వాళ్ళు నడవరు. అంతేగా రోజులు గడుస్తున్న కొద్దీ దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, నా ఆలోచన చొప్పున కాదు ప్రభువా, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నీ చిత్తానుకూలంగా నన్ను నడిపించు అనేటువంటి స్థితిలోనికి మనం వస్తాం. నీ చిత్తానుకూలంగా నన్ను నడిపించు ప్రభు, నా ఆలోచన చొప్పున కాదు ప్రభువా, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నీ బలము చొప్పున నన్ను నడిపించు, నీ ఆత్మచేత నన్ను నడిపించు ప్రభు అని చెప్పని మనం ఎప్పుడైతే నేను బలహీనుణ్ణి, నాలో యథార్థత సత్యము వీటన్నిటి విషయంలో నేను బలహీనుని గనక ప్రభువా, ఎప్పుడు దారి తొలగిపోతానో తెలియదు గనక నన్ను నువ్వు నడిపించు, నన్ను నువ్వేం చెయ్యి, నడిపించు ప్రభువా, నన్ను నడిపించు. ఎందుకంటే నేను ఎప్పుడు పడిపోతానో నాకు తెలియదు, ఎప్పుడు దారి తప్పిపోతానో తెలియదు. నా ఆలోచన కరెక్ట్ అనుకుంటాను, అంతేగా. ఒకని ఎదుట ఏముందంట, తిన్నగా కనిపించు మార్గము కలగదు కానీ ఆ చివరికి అది ఎక్కడ తీసుకొని వెళ్ళదు, మరణమునకు దారి తీస్తుంది. అంటే మనిషి యొక్క ఆలోచనలో ఎలా ఉంటాయి అంటే, నేను వెళ్ళేది ప్రతిదీ కూడా ఏమనుకుంటాడంటే బాగుంది అనుకుంటాడు. అంటే అతనికి అలా కనిపిస్తుంది. మనమేమి ఎగ్జాంపుల్ కాదు, అందరం అంతే. నేను అనుకున్నదంతా కూడా కరెక్టే అనుకుంటాం, అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట అంటే దానికి 4 మాటలు అంటేనే తప్ప అది మనకి సరైందిగా అనిపించదు. అంతేగా? అనిపిస్తుందా లేదు? అనిపించదు. ఒకటంటే 2 లేకపోతే 3 లేకపోతే 4 అంటేనే అప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట మనకి. కానీ మనం వెళ్ళి నేను నా దేవుని నామం పేరటి ఈ అవమానం పొందడానికి అర్హుణ్ణి అని చెప్పని అనుకుంటే మనం ఎవరో అని చెప్పండి, బలవంతులం. మనం ఎవరో బలవంతులం. అంతేగాని నన్న మాటకి 4 మాటలు అనేవాడు బలవంతుడు కాదు, బలహీనుడు. ఈ సత్యం మనకి ఎప్పుడు అర్థమైంది? దేవుని వాక్యం ద్వారానే అర్థమైంది. లోక సత్యం ఏంటంటే, వాళ్ళు ఒకటంటే మనం 4 అనటం అనేది బలం లోకంలో. కానీ దేవునిలో మన బలం ఏంటి? వాళ్ళు ఒకటంటే అతన్ని క్షమించటం బలం, క్షమించి విడిచిపెట్టేయటం బలం, తిరిగి మాట్లాడకుండా ఉండటం అనేది బలం.
ఉంటారా మనిషి చెప్పండి? ఒక మాట అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ నిజంగా నన్ను దొంగ అనుకుంటారేమనే భయంతో నువ్వు దొంగవి, పలానప్పుడు అది చేసావు ఇది చేసావు అంటాడు, అనడా? అంటే ఈయన ఉద్దేశం ఏంటి? చుట్టుపక్కల వాళ్ళందరూ నిజంగా నన్ను దొంగ అనుకుంటారేమని భయం. బలవంతుడే బలహీనుడా? బలహీనుడు. లోకంలో బలవంతుడై ఉండొచ్చు అతను, కానీ దేవుళ్ళు ఏమై ఉంటాం మనం? బలహీనం అయిపోతాం. అందుకే మరి ఇక్కడ కీర్తనకారుడు దేవుని వాక్యంలో రాస్తూ వచ్చాడు, ఎవరు అంటే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేస్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఏం జరుగుతుంది చెప్పండి? నీవు ఇంకా బలపరచబడుతూ వస్తావు. అవునా? నువ్వు బలం పొందుకుని ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఏమనుకుంటారు తెలుసా? చూసిన వాళ్ళు, నేనేమన్నా సరే చూసారా మాట్లాడలేదు, అతనికి తెలియదు, జ్ఞానము లేదు, తెలివి తక్కువవాడు అనుకుంటారు. తెలుసా? అనుకుంటారు. నేను అన్నా సరే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాడు, అతనికి ఏం మాట్లాడాలో తెలియదు, చూసారా, అతను తప్పు చేశాడు కనుక మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనుకుంటారు. అది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఇంకా ఇంకా నువ్వు కూడా మాట్లాడు అనిపిస్తుంది, కానీ ఏం మాట్లాడాలో తెలియదు. కొన్ని మార్లు దేవుడు ఎందుకో మన నోటిని మాట్లాడకుండా చేస్తాడు. నా అనుభవం చాలా ఉన్నాయి ఇలాంటివి. గవాలను ఒక ఎదుటి వ్యక్తి అన్నప్పుడు మనము తిరిగి అనాలంటే ఎలా ఉండాలి? అది ఇంకా హై సౌండ్లో అనాలి, అంతేగా. కానీ దేవుడు మనల్ని మాట్లాడకుండా మన నోటిని ఆయన అసలేమి గుర్తుకు రాల, మనం ఏం మాట్లాడో తెలియదు, మౌనంగా అలాగే చూస్తుంది. అంటే దేవుడు ఏం చేశాడు? మాట్లాడకుండా చేశాడు. అందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకు మనం తప్పు చేయబోయినా నువ్వు ఇలా చేసావన్నప్పుడు అతనికి ఏం చెప్పాలో తెలియదు, మనకి చేయలే. కానీ అతను కావాలని అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మౌనంగానే ఏం చెప్పాలో తెలియక మనం ఏం చెప్పాలి? అలాంటి వాడికి ఇంకా రెండింతలో వేగంగా చెప్పాలి జవాబు. అప్పుడు అనుకుంటాడు, అమ్మో ఈ నానకూడదని చెప్పి అనుకుంటాడు. కానీ దేవుని బిడ్డలుగా మనం మౌనంగా ఉండటం, నేను అనేక మార్లు అనిపిస్తుంది, అబ్బా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయిన ఏంటి అనిపిస్తుంది. కానీ దేవుడు అలా ఆపేసాడనే సంగతి మనకి తెలియదు. దేవుడే మన నోటిని ఏమి అసలు ఏం మాట్లాడాలో తెలియకుండా అలాగే అలా చూసేవాళ్ళంగా అయిపోయారు. ఏం మాట్లాడాలో తెలియదు. తర్వాత అనుకుంటాం, అబ్బా నేను ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చెప్పలేదు అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఎవరున్నారంటే దేవుడు నిన్ను బలపరచడం కోసం దేవుడు అలా చేస్తూ వచ్చాడు. నిన్ను బలపరచడం అని మనము దేవుని వలన బలము నొందేటువంటి వాళ్ళంగా ఉంటాం. దేవుడు మనల్ని బలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. కనుక ఏంటంటే ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని బిడ్డలు రోజులు గడుస్తున్న కొద్దీ నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేసి ఎక్కడుంటారంట? వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. ఎక్కడ ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని సన్నిధి కనుక ప్రతిదినము దేవుని వాక్యము ఒకటి చెప్పబడుతూ వచ్చిందంటే అందులో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనే విషయాన్ని ఎవరైతే గ్రహిస్తామో వాళ్ళే బలపరచబడుతున్నారు. నానాటికి బలం పొందుతూ వస్తున్నారు. వాళ్ళు రోజు రోజుకి బలం పొందుతూ వస్తున్నారు. అంతేగా నువ్వు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళావు అనేది కాదు, ఎన్ని మీటింగులకి వెళ్ళావు అనే దానికంటే కూడా అందులో ఏ వాక్యం ఈరోజు దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్నావు అనేదే, మనల్ని పరిశీలన చేసుకున్నాము అనేదే ముఖ్యం. అక్కడ అంతకు మించిన మరొకటి ఇంకోటి ఏది కూడా లేదు. మనల్ని బలపరిచే ప్రభు సిలువకు అప్పగించబడినప్పుడు పిలాతు అంటాడు, ఏమంటాడు? నువ్వు మాట్లాడవా నాతో? వాళ్ళు నీ మీద చూడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటే ఆయన ఏం మాట్లాడు? నీ మీద చూడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు, నువ్వు మాట్లాడవా, నాతో మాట్లాడవా అని అంటాడు పిలాతు. అయినా సరే ప్రభు ఏమి కూడా అంటే ఆయనకి తెలుసు వాళ్ళు మాట్లాడే ఎన్ని అబద్ధాలని తెలుసు, కానీ వాళ్ళకేమీ జవాబు చెప్పకుండా ఆయన మౌనముగా నిలబడ్డాడు.
అంటే ఆయన దగ్గర జవాబు, ఆయన కనుక జవాబు చెప్తే అక్కడ ఎవరు ఉండరు అక్కడ. అవునా? ఎవరైనా ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఎలా కాపాడాడు ఆయన? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని. అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. కనుక ఆయనకి తెలియంది ఏముంది? అన్నీ తెలుసు. కనుక ఏంటంటే నానాటికి మనము బలాభివృద్ధిని పొందుతూ ప్రయాణము చేసేవాడు విశ్వాసం, దేవుని యందు నమ్మకం ఉంచినవాడు. కానీ ఏమైపోయింది చెప్పండి? నేను తీసుకున్న జీతానికి నేను పని చేయాలి అనుకోవటం బలం, అంతేనా కాదా? పని చేయాలి. నేను తీసుకుంటున్న జీతానికి పని చేయాలి. అది ఎవరో చెప్తే కాదు, ఎవరు చెప్పకపోయినా నేను పని చేయాలి, అది బలం, అది దేవుని చిత్తం. కానీ ఇదేంటండి, ఇన్ని పనులు చెప్తారు ఏంటండి? ఎన్నాళ్ళు నేను కాముగా కూర్చున్నాను చక్క కుర్చీలో, కానీ ఇప్పుడు వచ్చి ఇన్ని పనులు చేయమంటే ఎలా అనుకునేవాడు బలవంతుడా? కాదు. అది దేవుని చిత్తమా? కాదన్నమాట. అంటే మనం నానాటికి ఏం కోల్పోతున్నామంటే బలాన్ని కోల్పోయేవాళ్ళంగా దేవుళ్ళు, ప్రభువులు. మరి దేవుడు ఏ విధంగా మనల్ని బలపరుస్తాడు చెప్పండి? ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా బలపరుస్తాడు? ఎలా బలపరుస్తాడు? ఎన్నో మార్లు దేవుడు ఆపదల నుంచి మనల్ని తప్పించడానికి ఆయన తన కృప ద్వారా మనల్ని కాపాడుతూ వచ్చాడు. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను చాలా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాను, అందుకే దేవుడు నన్ను బట్టే చేశాడు అనుకుంటాం. కనుక దేవుని బిడ్డలు, ఈ రోజున వాక్యం అనేది ఎలా అయిపోయిందంటే ఏదో అలవాటు ప్రకారం విని వచ్చేసేదిలాగా అయిపోయింది తప్ప, ఆ వాక్యము ద్వారా దేవుడు నాకేమి నేర్పిస్తున్నాడు, ఆయనలో నేనేం బలం పొందుకున్నాను అనేది లేదు. అందుకే మరి ఎవరైతే ప్రభు చేత బలపరచబడతారో వారు నానాటికి రోజు రోజుకి బలము పొందుకున్న వాళ్ళై ఒకరోజు దేవుని సన్నిధిలో సీయంలో కనిపించేవాళ్ళుగా ప్రభు సన్నిధి. కనకట్టి కృపను దేవుడు మనకిచ్చాడు. మనల్ని రోజు దినాలు గడుస్తున్న కొద్దీ దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తూ వచ్చాడు. ఆయన వాక్యము మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఆయన మాటల చేత దేవుడు మనల్ని బలపరిచాడు. నేనున్నాను కదా, నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు అని దేవుడు మాట్లాడి మనల్ని అనేక మార్లు బలపరిచాడు. భయపడమాక అన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కదా అన్నాడు. నీకు ఏ హాని జరగదు అన్నాడు దేవుడు. ఎన్నోసార్లు భయపడ్డాను, నీకు ఏ హాని జరగదు, నేనున్నాను కదా అన్నప్పుడు ఇంకా మనకేం కలుగుతూ వచ్చిందంటే దేవునిలో గొప్ప బలము కలుగుతూ వచ్చింది. కనుక అలాంటి దేవుడు మన జీవితంలో, దేవుని యందు విశ్వాసము లేనివాడు రోజులు గడుస్తున్న కొద్దీ బలహీనుడైపోతాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు రోజులు గడుస్తున్న కొద్దీ బలవంతుడిగా, నానాటికి బలాభివృద్ధి నొందేటువంటి వాడిగా ఉంటాడు. బాధ్యతగా పనిచేస్తాడు. ఏ చేసినా అందులో ఏముంటుందంటే ఒక బాధ్యత ఉంటుంది. బాధ్యత ఉంటుంది. అది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. నా బాధ్యతలు నేను గుర్తెరగటం అనేది దేవుడు నాకు ఇచ్చిన కృప. అలా కాకుండా అందరితో కలిసి నేను కూడా ఏంటంటే ఈ పనులు ఒకదాని వెంట ఒకటి వస్తుంది అనుకుంటే ఏమైపోతాం? ఏమంటారు చెప్పి తెలుసా? బీపీలు వచ్చేస్తున్నాయండి, షుగర్లు వచ్చేస్తున్నాయండి, ఈ టెన్షన్ పడలేకుండా ఉన్నామండి అంటుంటారు. ఎందుకు టెన్షన్ నాకు అర్థం కాదు. ఎందుకు మరీ అంత బరువేమో నువ్వు మొయ్యట్లే. మనం ప్రభు మనకు అప్పగించిన దాన్ని మనం కొనసాగిస్తాం. అది దేవుడు నాకు ఇచ్చింది అనుకోవాలి అని మనం ఎప్పుడైతే ప్రభులో సాగిపోతూ ఉంటాం, ఆయనలో మనం ఎప్పటికీ బలవంతులుగానే ఉంటాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయాలి. ప్రార్థన చేసుకోండి.